Welcome viewers, welcome to Crown's Aesthetic Solutions Private Limited. Myself Dr. Deepthi, trichologist and cosmetologist. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బట్టతల ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది మనకే వస్తుందన్న దానికి ఏమేంటి రుజువులు, మనం బాల్డ్నెస్ వైపే ప్రయాణిస్తున్నాము అనడానికి ఎటువంటి స్టెప్స్ని మనం క్రాస్ అవుతూ వస్తాము అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో అందులో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ అనేది మనకు తెలిసిందే. జనరల్గా వంశపారంపర్యంగా బట్టతల ఎవరికైనా ఉండి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి ఈ బట్టతల అనేది వారసత్వం అండి. ఇట్స్ అ లాటరీ. ఎవ్వరు మాకొద్దు, వీ డోంట్ వాంట్ టు విన్ అనే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇది. సో ఇది వారసత్వంగా వచ్చిందే అయినా సరే మనకి లేటు వయసులో అంటే 45, 50, 55 ఆ ఏజ్లో వచ్చే బట్టతల చాలా నార్మల్గా కన్సిడర్ చేయవచ్చును. కానీ 20లోనే వస్తుంది ఈ మధ్య. దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది మన చుట్టాలల్లో, మన రిలేటివ్స్లో, ముఖ్యంగా అమ్మ వైపు తాతగారు లేదా మేనమామ, నాన్న వైపు చూసుకుంటే కనుక పెద్దనాన్న, బాబాయ్, వాళ్ళ పిల్లలు, నాన్న, తాతయ్య, వీళ్ళందరిలో ఎవరికైనా బట్టతల ఉందా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఉన్నట్లయితే ముందు మనం ట్రిగ్గర్స్ ఏమన్నా ఇస్తున్నామా, జీన్స్లో ఉన్న ఆ బట్టతల ఫ్యాక్టర్ అనేది యాక్టివ్ అయ్యే ఛాన్స్ మనం ఏమన్నా ఇస్తున్నామా అనేది గమనించుకోవాలి. ఎస్, మనం ఏదైనా ట్రిగ్గర్ ఇచ్చేంత వరకు కూడా మన ఫ్యామిలీ హిస్టరీలో ఆ ఫ్యాక్టర్ ఉన్నా కానీ మన వరకు ఎర్లీ ఏజ్లో రాదండి. మనం ట్రిగ్గర్ ఇచ్చాము ఎర్లీ ఏజ్లో అంటే మనకు త్వరగా బట్టతల వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ మనం వీలైనన్ని సంవత్సరాలు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ట్రిగ్గర్స్ ఇవ్వడం మానేయండి. ట్రిగ్గర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఛాన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నాం అనుకోండి, మీ అన్నయ్యల్లో మీరు లేదా మీ ఇంట్లో వాళ్ళతో పోల్చుకుంటే మీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు కనుక మీకే బట్టతల ఎక్కువగా వచ్చే అవకాశాలు మీరు ఇస్తున్నట్టు లెక్క. ఫస్ట్ స్ట్రెస్గానే పేర్కొనవచ్చు అనమాట. స్ట్రెస్ అనేది బ్లడ్ ఫ్లో ఒక రకంగా వెళ్తూ ఉంది. మీ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ స్ట్రీమ్ త్రూ ఎన్నో మినరల్స్, వైటమిన్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. మన హెయిర్ ఫాలికల్స్కి మనలోని మన బ్లడ్ త్రూ ఏది అందిస్తున్నామో కుదుళ్ళకు కూడా అదే పడుతుంది కదా. ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతామో బ్లడ్ స్ట్రీమ్ అంటే బ్లడ్ వెజల్స్ కుంచుకుపోతాయి. ఎప్పుడైతే కుంచుకుపోతాయో ట్రీట్ ఇట్. ఇప్పుడు ఒక వాటర్ పైప్ ఉందండి, ఫుల్గా వాటర్ వెళ్తున్న పైప్ మీద కాలేసి తొక్కి చూడండి, కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. తర్వాత ఒకవైపున ప్రెషర్ బిల్డప్ అయిపోయి ట్యాప్ నుంచి ఆ పైపు ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం స్ట్రెస్ని తీసుకున్నప్పుడల్లా మన బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, కుంచుకుపోయి ఆ బ్లడ్ స్ట్రీమ్ త్రూ అందాల్సిన మినరల్స్, వైటమిన్స్, బోలెడ్ న్యూట్రియంట్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా చేరడానికి ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి చేరకుండా అవి ఆ బ్లడ్ వెజల్స్ గోడలకే పరిమితం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎంత మంచి తిండిని తీసుకున్నా కానీ అది పూర్తిగా మన కుదుళ్ళ వరకు అందకపోగా అందే లోపుగా అవి టాక్సిన్స్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒక టైంకి రీచ్ అవ్వనివి డిలే అయినా, ఈ న్యూట్రియంట్స్ అన్నీ రీచ్ అవ్వడానికి డిలే అయినా సరే ఆ గోడలకి, బ్లడ్ వెసల్స్ యొక్క గోడలకి అతుక్కుపోయి అలాగే మిగిలిపోయినా సరే మనలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో స్ట్రెస్ వల్ల ఆబ్వియస్లీ చేరాల్సినంత న్యూట్రియంట్స్ చేరినప్పుడు హెయిర్ లాస్ అవుతూనే ఉంటుంది. సో స్ట్రెస్ని చెక్ పెట్టాలి. స్ట్రెస్ అనేది బిగ్గెస్ట్ ట్రిగ్గర్. ది బెస్ట్ ట్రిగ్గర్ యూ కెన్ గివ్ ఫర్ హెయిర్ ఫాల్ ఈజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ని తగ్గించుకోండి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా పౌష్టికాహారం, ముఖ్యంగా అతి ఆలోచన అనేది పనికిరాదు. హెయిర్ లాస్ అవుతుందని ఇంకా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది సరికాదు. వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఆక్సిజన్ టిష్యూస్కి బాగా అందించండి. ఆక్సిజన్ టిష్యూస్ కంటే మన ఆర్గన్స్కి. నిదానంగా మనలో ఎవరు చక్కగా గాలిని పీల్చుకునే వాళ్ళు ఎంతమంది అండి? హడావిడి లైఫ్లో పడి చక్కగా లంగ్స్ దాకా చేరుతోందా మనం తీసుకునే ఆక్సిజన్ అనేది? చక్కగా టిష్యూస్కి అందుతోందా? ఎంతమంది ఒకసారి గమనించుకోండి. మనగా శ్వాస ఎంత డీప్గా పీల్చుకుంటున్నాం, ఎంత ప్రశాంతంగా తీసుకుంటున్నాం, మనం ప్రశ్నించుకుంటే చాలామంది లోపల దాకా మనకి ఆక్సిజన్ చేరకముందే వదిలేస్తూ ఉంటాము. సో లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చేయకుండా అదే పనిగా కూర్చుని తింటూ జంక్కి అలవాటు పడ్డ వాళ్ళు, వ్యాయామం అసలు లేని వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్కి మంచి ట్రిగ్గర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఈ ట్రిగ్గర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బాల్డ్నెస్ ఎర్లీ ఏజ్లో అవుతూ ఉంటుంది. ఇంతే కాకుండా వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, మనం తీసుకునే ఆహారంలో తగినంత పౌష్టికత ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు హెయిర్ లాస్ కోసం అనుకునే వాళ్ళల్లో
సప్లిమెంట్స్ తీసుకుంటే హెయిర్ లాస్ తగ్గుతుంది అనుకునేసి ఓవర్ ద కౌంటర్ దొరికే ఎన్నో సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు చాలామంది. బయోటిన్ సప్లిమెంట్స్ అనేసి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి వాడేస్తూ ఉంటారు. గుడ్, సప్లిమెంట్స్ మనందరికీ కూడా ఒక సంవత్సరంలో ఒకసారి వాడడం మంచిదే. కానీ ఏ లోటు మనకుందో తెలుసుకోకుండా ఏది పడితే అది వేసుకోవడం సరికాదు. మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకుందాం, మీరు ప్రోటీన్స్ తీసుకుంటే లాభం ఏంటి? వైటమిన్ డిని కరెక్ట్ చేయకుండా. మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరేదో మరేదో బయోటినో ఇంకేదో తీసుకుంటే లాభం ఏంటి? ఐరన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా ముందు ఇమీడియట్గా వాటిని కరెక్ట్ చేసుకోవడానికి తగిన సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఏదో మల్టీ మినరల్స్, మల్టీ వైటమిన్స్ కాదు. జుట్టుకి ఏవి అవసరమో అవి ముఖ్యంగా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ట్రిగ్గర్స్, ఏవేవి ట్రిగ్గర్స్ మనం ఇస్తున్నామో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ ఈజ్ అ బెస్ట్ ట్రిగ్గర్, స్ట్రెస్ ఈజ్ ఎ ట్రిగ్గర్, వ్యాయామం లేకపోవడం మంచి ట్రిగ్గర్, పొల్యూషన్ మంచి ట్రిగ్గర్, స్పిరిట్స్ అలవాటు ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా, ఇది మంచి ట్రిగ్గర్, స్మోకింగ్ అలవాటు ఉందా, ఇది మంచి ట్రిగ్గర్. ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే వాళ్ళల్లో, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది బ్లడ్లో. సో తగినంత ఆక్సిజన్ మన టిష్యూస్కి అందకపోగా కుదుళ్ళకు కూడా సరైన ఆక్సిజన్ అందదు. సో మళ్ళీ అక్కడ కూడా టాక్సిన్ రిలీజే అవుతుంది. సో మనం ఏది తీసుకుంటున్నామో అదే మనం హెయిర్ ఫాలికల్స్కి ఇస్తున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా ఫ్రీ రాడికల్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది. బాడీ డిహైడ్రేటెడ్గా ఉంటుంది, ఎప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, ఫ్రీ రాడికల్ డిపాజిషన్ ఎక్కువగా అయిపోయి ఫ్యాటీ లివర్ ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే లివర్ టాక్సిసిటీ పెరిగిందో అగైన్ హెయిర్ లాస్. జనరల్గా మనకి ఏదైనా మెడికేషన్ మీద ఉన్నాం, లేదా క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, లేదా డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ కంట్రోల్లో లేవు అన్నప్పుడు ఫ్రీ రాడికల్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటినీ చెక్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎన్నాళ్ళైతే మనం ట్రిగ్గర్ ఇవ్వమో, మన జీన్స్లో మన వంశపారంపర్యంగా బట్టతల సమస్య ఉన్నా మనకు వచ్చే అవకాశాలు తక్కువ. ఎప్పుడైతే ట్రిగ్గర్ ఇస్తామో ఎర్లీ ఏజ్లో మనకి బట్టతల, హెయిర్ థిన్నింగ్, ఈ స్కాల్ప్ విజిబిలిటీ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమెంబర్, ముఖ్యంగా ఇవన్నిట్లో కూడా మొట్టమొదటిగా ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు యు ఆర్ బౌండ్ టు లూజ్ హెయిర్. సో ముఖ్యంగా స్ట్రెస్ తీసుకోకండి. మీ బ్లడ్ వెజల్స్ ఎప్పుడు నార్మల్, ఆ కంపాటబిలిటీ అనేది ఉండాలి. అందులోంచి బ్లడ్ స్ట్రీమ్ ప్రాపర్గా వెళ్ళాలి అంటే మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. స్ట్రెస్ లేకుండా ఉండడానికి చక్కటి ప్రాణాయామం, వ్యాయామం ఇలాంటివి చేస్తూ ఉండండి. కమ్మటి నిద్ర, కంటి నిండా నిద్రపోవాలి. ఎప్పుడైనా సరే మీరు 4-5 గంటలు పడుకున్నా సరే పొద్దున లేచాక మీరు కంటెంట్గా ఫీల్ అవ్వాలి. అప్పుడే అది స్ట్రెస్ రూపంలో మిమ్మల్ని డే అంతా వెంటాడకుండా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకొని స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. హెయిర్ లాస్ సమస్యకి మంచి చెక్ పెట్టండి. థ్యాంక్ యూ.